ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయ్య నాదేంద్ర మాట్లాడుతున్నాను. ఈరోజు మనం అర్జునరావు గారి ఫీల్డ్లో టమాటాని మల్చింగ్ షీట్లో మిరప కోసిన తర్వాత మిరప ప్లాంట్స్ మొత్తం తీసేసి మధ్య మధ్యలో టమాటా మొక్కజొన్న రెండు సాగు చేయడానికి ప్లానింగ్ చేసామని ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. ఈరోజు మనం టమాటాని మామూలుగా నారుమట్టుల్లో పెంచుకొని నర్సరీలో తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మనం ఈ హై టెంపరేచర్ మూలన నర్సరీలో తెచ్చిన మొక్కలు జర్మినేషన్ అంటే అది బతికేది ఈ టెంపరేచర్లో ఎంతో గ్యారంటీ లేదనే ఉద్దేశంతో ఈ సీడ్నే మన మల్చింగ్ షీట్లో ప్లాంటేషన్ కోసం ఒక ప్రొసీజర్ డిజైన్ చేయడం జరిగింది. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఈ హాట్ టెంపరేచర్కి మొక్క చచ్చేది తక్కువ అయిపోయి మనం ఎక్కడైతే ప్లేస్మెంట్ చేస్తున్నామో అదే ప్లేస్లో విత్తనం వేసి దాని ద్వారా మొక్కను డెవలప్ చేసుకోవటం ద్వారా మనకి ఖర్చు తక్కువ, ఈ వేడి ఉష్ణోగ్రతల్లో కూడా మనకి మంచి సర్వైవ్నెస్ వచ్చేది అనే ఉద్దేశంతో ఈ ప్లానింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇలా ఒక 30 కేజీలు మట్టి తీసుకున్నాము. దీనికి బయలాజికల్ అప్లికేషన్స్ ఇచ్చి మట్టిని సీడ్ బాల్స్ లాగా డెవలప్ చేసి సీడ్ బాల్స్కి ఈ టమాటా విత్తనాలని అంటించి ప్లాంటేషన్ చేయటం జరిగింది. దీని ద్వారా నీకు 100కి 100% ఈ హాట్ టెంపరేచర్లో కూడా మంచి జర్మినేషన్ వచ్చి యూనిఫామ్ గ్రోత్ రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుద్ది. ఈ ప్రొసీజరు ఇదే ఫస్ట్ టైం అప్లై చేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ మీకు ఇప్పుడు వివరిస్తా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, 4-5 బయలాజికల్స్ని ఈ మట్టికి ఇప్పుడు పట్టేయటం జరుగుతుంది. ఫస్ట్ బ్యాసిల్లస్ సబ్టిలస్, తర్వాత ఈఎం సొల్యూషను, తర్వాత ట్రైకోడెర్మా విరిడి, సూడోమోనాస్, OWDC ఒరిజినల్ వేస్ట్ డీకంపోజరు. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక్కొక్కటి 250 ml తీసుకొని దాంట్లో ఆ మట్టిలో పోసి ఆ తర్వాత మిగిలిన మెత్తగా మట్టి సీడ్ బాల్స్ తయారు చేసుకునేటట్టు కావాల్సిన తేమకి OWDCని యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూశారు కదా, బ్యాసిల్లస్ సబ్టిలస్ 1/2 లీటరు, ఈఎం సొల్యూషన్ 1/2 లీటరు, ట్రైకోడెర్మా 1/2 లీటరు, సూడోమోనాస్ 1/2 లీటరు, మొత్తం ఒక 1 లీటర్ పోయటం జరిగింది. ఇప్పుడు అది కలపంగా మిగిలిన మనకి తేమ వచ్చే వరకు సీడ్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన తేమ వచ్చే వరకు ఎంత అవసరం అయితే అంత OWDC ద్రావణాన్ని ఇప్పుడు మిక్స్ చేయటం జరిగింది. ఈ OWDC ద్రావణాన్ని తరుగు ఎంత పట్టిందో అంత OWDC ద్రావణాన్ని చిలకరించడం జరిగింది. ఇప్పుడు ఇది OWDC ద్రావణం పోసిన తర్వాత ఉండలు చేయటం మొదలు పెడతాం. ఇలా చేసుకున్న ఉండల్ని మనం ఇలా మట్టితోటి మనం బయలాజికల్స్ కలిపిన నీళ్లతోటి మట్టిని ఉండలు చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఇత్తుకి ఇప్పుడు ఇవన్నీ టమాటా ఇత్తనాలు, వీటికి ఏం చేయాలంటే కొంచెం ఇట్లా ఇండివిజువల్గా ఒక్కొక్క ఇత్తు సపరేట్ చేసుకొని మనం ఈ ఉండని దీని మీద అద్దటం ద్వారా దీనికి మట్టికి అతుక్కుంటుంది. అతుక్కున్న మట్టిని బయటికి పోకుండా మనం ఉండల తర్వాత ఈ ఉండలన్నింటినీ ఒక సంచిలో వేసుకొని ఒక్కొక్క మొక్కకి ప్లాంటేషన్ చేయడానికి పెట్టేటప్పుడు మళ్ళీ విత్తనం ఊడిపోకుండా ఉండడం కోసం ఇలా లోపలికి ప్రెస్ చేసి ఉండ చేయటం జరుగుతుంది. ఇలా చేసుకొని ఈ ఉండల్ని మనం మల్చింగ్ షీట్లో ఇంతకుముందు బెజ్జాలు పెట్టి బయలాజికల్ సప్లై చేసిన రంధ్రాల్లో ఈ ఉండల్ని పెట్టడం ద్వారా మంచి జర్మినేషన్ రావటం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, ఇది అర్జునరావు గారు ప్లాంటేషన్ చేసుకోవటం కోసం సెలెక్ట్ చేసుకున్న వెరైటీ. ఇది కనకధార అంట. ఇది 10 గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసరికి 600 రూపాయలు. మామూలుగా ఈ 10 గ్రామ్స్ని మనం నర్సరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంచి ఇచ్చినందుకు 50 పైసలు 40 నుంచి 50 పైసలు ఛార్జ్ చేస్తారు విత్తనం మనం ఇస్తే. అదే కనుక విత్తనం మంది కాకుండా వాళ్ళే పెంచడం అయితే 1 రూపీ వరకు ఛార్జ్ చేస్తున్నారు.
ఇప్పుడు ఇందులో 8000 సీడ్స్ ఉంటాయి 10 గ్రామ్స్లో. ఇలా చేసుకోవటం వల్ల మనకి ఒక 4 కూలీల ఖర్చు మాత్రమే పడిద్ది. మ్యాక్సిమం 2000 2500లో ప్లాంటేషను అయిపోయిద్ది. మంచి జర్మినేషన్ వాల్యూ ఉంటుంది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఈ టెంపరేచర్ మూలంగా కూడా న్యాచురల్ జర్మినేషన్స్ చేస్తున్నాం కాబట్టి ఒక్క మొక్క కూడా బీరు పోయేదానికి అవకాశం ఉండదు. ఇప్పుడు చూడండి, అలా మనం ఏదైతే టమాటా విత్తనాన్ని మట్టి బాల్స్కి పట్టించామో ఊరకట్ట బాల్ లోపల వేసేసేసి తేమ అందించినట్లయితే మంచి మొలక శాతం వచ్చింది. ఈ విధంగా ఆ మట్టి బాల్ని మనం ఏదైతే రంధ్రం ఇంతకుముందు మనం బయలాజికల్ అప్లికేషన్స్ ఇచ్చామో ఆ రంధ్రంలో ఆ బాల్ని వేసేసి ప్రెస్ చేయటం ద్వారా ఆ డ్రిప్ ద్వారా నీళ్ళు ఇచ్చినప్పుడు తేమ అందుకొని మంచి జర్మినేషన్ రావటం జరిగిద్ది. ఈ విధంగా టమాటా ఇప్పుడు అటు సైడ్ టమాటా పెడుతున్నాము, యువతల సైడు వచ్చేసరికి ఆల్రెడీ మొక్కజొన్న పెట్టేసాము. మొక్కజొన్నకి విత్తనం లావుగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మొక్కజొన్నని గుచ్చిచ్చాము. ఈ టమాటా విత్తనం చాలా సన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని ఈ సీడ్ బాల్లో ప్రెస్ చేయించి అలా పెట్టడం ద్వారా ఒక్కొక్క విత్తనం మంచి జర్మినేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. రైతు మిత్రులకి ధన్యవాదాలు.